హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు క్లీనింగ్ పార్ట్లో భాగంగా మనము బాత్రూంలో యూజ్ చేసే చెప్పులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా వాటర్లోనే ఉంటూ అవి నానుతూ చెప్పులు ఎక్కువగా మురికి అనేది పీల్చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మన కాళ్ళకున్న మురికి పేరుకొని అవి కొద్దిగా మనం గ్రిప్పును చెప్పులు తీసుకుంటాం కాబట్టి మురికి బాగా పీల్చుకుని ఉంటాయి. వాటిని చాలా తేలిగ్గా మళ్ళీ కొత్త వాటిలో ఎలా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే అది మీకు ఎంత చక్కగా క్లీన్ అయ్యి ఇప్పుడు నేను చూపించిన చెప్పులు మీకు అర్థమైపోతుంది. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేసేసేద్దాము. ఫస్ట్ చెప్పుల మీద మనము ఇంట్లో దొరికే వంట సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదా, బజ్జీలు వాటిలో పునుగులు చక్కగా పొంగడానికి మనం వేసుకుంటాము. దాన్ని చక్కగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసేయండి. మనం చెప్పులు ఒకసారి తడిపేసి విదిలిచ్చామంటే దానికి ఉన్న తడికి మనం వేసే బేకింగ్ సోడా జారిపోకుండా చక్కగా పట్టుకొని ఉంటుంది. ఈ విధంగా చెప్పులు మొత్తం మీద ఈ బేకింగ్ సోడా అనేది వేస్తే ఎక్కువగా శ్రమ పడకుండా తేలిగ్గా పట్టుకున్న మురికి ఈజీగా వదిలిపోవడానికి మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. వేసిన తర్వాత ఒకసారి మీరు చేతితోటి ఇట్లాగా అప్లై చేశారంటే మసాజ్ చేసినట్టుగా మొత్తం దానికి స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం అదే బేకింగ్ సోడా చేతులుకున్న దాన్ని చుట్టూరా కూడా మీరు ఒకసారి సైడ్స్ కూడా అనేసేసి, మనకి మార్కెట్లో సింథటిక్ వెనిగర్ అని దొరుకుతుందండి. మనకి నూడిల్స్ ఇట్లాంటివి చేసుకునే వాటిలో వేసే వెనిగర్ కాదు, క్లీనింగ్ పర్పస్కి దొరికే సింథటిక్ వెనిగర్. మనకి కొంచెం ఇట్లా డబ్బాకి చిన్న హోల్ పెట్టుకుంటే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా క్లీన్గా కావాల్సినంత ప్రోడక్టే మనం యూజ్ చేసుకోవచ్చు. సో దట్ వస్తువు ఎక్కువ కాలం వస్తుంది మనకి. దాన్ని చెప్పుల మీద మొత్తం లోపల ఉండేలాగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకా చెప్పుల్ని కదపకుండా ఈ విధంగా వెనిగర్ వేశాక ఒక 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచేస్తే అది చెప్పులకి పట్టుకున్న మురికినంతా కూడా పీల్ చేసి చక్కగా వదిలిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను కొంచెం సైడ్స్ కూడా వెనిగర్ అనేది అప్లై చేస్తున్నాను. మనం ఇందాక బేకింగ్ సోడా అప్లై చేసాం కదండి, సో దానికి కాంబినేషన్గా ఇది కలుస్తుంది కాబట్టి ఒకసారి అప్లై చేశాను. 20 నుంచి 30 నిమిషాలు వాటిని అలాగే వదిలేసిన తర్వాత ఏదైనా డిటర్జెంట్ కానీ, సర్ఫ్ కానీ, సోప్ కానీ, షాంపూ కానీ ఏదైనా డిటర్జెంట్ బేస్డ్ ఉన్నది మీరు తీసుకొని కొద్దిగా వేసుకొని మనము ఒక టూత్ బ్రష్ సహాయంతో ఈ చెప్పుల మీద లైన్స్ కానీ గీతలు కానీ ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూసుకుని ఆ డైరెక్షన్లో టూత్ బ్రష్ అనేది మనం స్క్రబ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే కరెక్ట్గా ఆ లైన్స్లో పేర్కొన్న మురికి అనేది ఈజీగా పోతుంది అనమాట. ఈ విధంగా క్లీన్గా ఒక్కొక్కటి స్క్రబ్ చేసుకోవాలి. మనం కాళ్ళకు దగ్గర పట్టుకునే ఫ్లిప్స్ కూడా ఒకసారి పట్టుకొని వాటి మీద కూడా నాకు ఇచ్చిన చెప్పులకి డిజైన్గా బరకగా ఉంది కాబట్టి వాటిని కూడా సేమ్ డైరెక్షన్లో నేను స్క్రబ్ చేస్తున్నాను. ఇలా మనం కనీసం మంత్లీ ఒకసారి మనం రెగ్యులర్గా వాడుకునే చెప్పుల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి అవి బాగా మురికి పట్టేసి చూడడానికి డర్టీగా లేకుండా క్లీన్గా ఉంటే మనం వాడుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. క్లీన్గా ఉన్న వస్తువులను చూస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. సో మనం రెగ్యులర్గా వాడే ఇలాంటి చెప్పుల్ని కూడా చక్కగా కొత్త వాటిలో బాత్రూంలో మెయింటైన్ చేసుకోవచ్చు. నాది ఆల్మోస్ట్ ఈ చెప్పు క్లీనింగ్ అయిపోయింది. క్లీన్ చేశాక ఎలా ఉందో మీరు చూద్దురు. నీళ్ళతో కడిగిన తర్వాత మీకు ఇంకెక్కడైనా మురికిగా అలాగే అతుక్కున్నట్టుగా కనిపిస్తున్నట్టుంటే కొంచెం ఒకసారి బ్రష్తో అలా అన్నామంటే శుభ్రం అయిపోతుంది. చూడండి, కొత్త చెప్పులాగా ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఎంత చక్కగా శుభ్రం అయిపోయిందో చూడండి. సో ఇంకా నెక్స్ట్ మిగిలిన ఇంకో దాన్ని కూడా క్లీన్ చేసేసి రెండు ఎలా ఉన్నాయో లాస్ట్లో చూసేసేద్దాం. నేను జస్ట్ కంపారిజన్ కోసం చూపిస్తున్నాను. రెండో దాన్ని కూడా మొదటి దానికి మీకు ఎలా చూపించానో అలాగే కొద్దిగా మనం షాంపూ అప్లై చేసాం కదా, దాని బ్రష్ తోటి స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే మురికి అనేది పోయి ఇది కూడా కొత్త దానిలా తయారైపోతుంది. వీడియో లాస్ట్లో మీరు రెండింటిని ఎలా శుభ్రంగా అయిపోయినాయో చూడొచ్చు.
హోప్ మీ అందరికీ ఈ టిప్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కనుక కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బోల్డ్ అన్ని క్లీనింగ్ వర్క్స్ మీరు చూడాలి అనుకుంటే నా ప్లేలిస్ట్ క్లీనింగ్ వర్క్స్ అనే దాంట్లో చాలా అప్లోడ్ చేశానండి. అవి ఒకసారి రెఫర్ చేస్తే మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్.